హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో పెన్షన్ పొందుతున్న వారికి, అలాగే పెన్షన్ కోసం అప్లై చేసిన వారికి కొత్త పెన్షన్ సంబంధించి పూర్తి వివరాలు అనేది అయితే ఒక వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. పెన్షన్ సంబంధించి ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, వాలంటీర్ వ్యవస్థ అనేది రద్దు చేస్తామంటున్నారు. మరి ఏ విధంగా ఇస్తారు అనేది అయితే తెలుసుకుందాం. మనకు ఏప్రిల్, మే, జూన్ పెన్షన్ సంబంధించి అయితే కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఈ యొక్క వీడియో తెలుసుకోవాల్సింటే కంపల్సరిగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అందులో ఆల్ని సెలెక్ట్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. వైఎస్ఆర్ పెన్షన్ సంబంధించి మనకు ప్రతి నెల వాలంటీర్స్ అనేది 1వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు అయితే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కదా. మనకు ప్రతి ఇంటికి వచ్చి గడపకు వచ్చి మనకు తమ్మి అనేది తీసుకొని ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అనేది అయితే కూడా వికలాంగులకు కానీ, ముసలి వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వచ్చి వాలంటీర్స్ అయితే ఇస్తున్నారు కదా. సో మరి ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో మనకు ఎన్నికల కోడ్ అనేది మార్చి 16వ తారీఖున అయితే నిర్వహించారు. కాబట్టి ఎన్నికల కోడ్ అనేది నిర్వహించారు. ఈ ఎన్నికల కోడ్ సమయంలో ఎన్నికల కమిషనర్ సంబంధించిన చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ పెన్షన్ అంటే వాలంటీర్కి సంబంధించి దూరంగా ఉండాలని అయితే కూడా చెప్పడం జరిగింది ఏపీ ప్రభుత్వానికి. సో మరి ఇప్పుడు మనకు పెన్షన్ అనేది ఎవరు ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు అనేది తెలుసుకున్నట్టయితే, సో పెన్షన్ సంబంధించి ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. మీకు ఏ విధంగా నెల ప్రతి నెలకు సంబంధించి 1వ తారీఖు నుండి 5వ తారీఖు ఏ విధంగా వస్తుందో అదే విధంగా పెన్షన్ అయితే ఇస్తారండి. అంటే మీకు పెన్షన్ వాలంటీర్ ఇవ్వకపోయినా కూడా మీకైతే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికైతే పెన్షన్ యథావిధిగా ఇస్తారండి. ఇక మనకు కొత్త పెన్షన్ ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికైతే నిలిపివేశారండి. ఇప్పుడైతే వెబ్సైట్కి సంబంధించి కూడా మరి అంటే అర్హత ఉండి కూడా అప్లై చేసుకోవాలంటే కనుక మీకైతే పెన్షన్ సంబంధించి రద్దు అయితే చేశారండి. మనకు ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించి ఆన్లైన్లో సో ఎటువంటి వెబ్సైట్లు అయితే కూడా మనకు అందుబాటులో లేవండి. ప్రభుత్వ పథకాలు ఏమైనా అప్లై చేసుకోవాలంటే ఈ పెన్షన్ సంబంధించి ఇప్పుడైతే మనకు అప్లై చేసుకోవడానికి అయితే లేదు. మనకు ఏకంగా జూలైలో అవకాశం అయితే ఉందండి. ఈ ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ప్రతి వెబ్సైట్ అనేది అయితే మనకు ఇన్యాక్టివ్లో అయితే ఉంచడం జరిగిందండి ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో. ఇక మనకు పెన్షన్ సంబంధించి 3 నెలలకు సంబంధించి యథావిధిగా ఏ విధంగా ఇస్తారంటే మనకు ముఖ్యంగా ఈ నెల లాస్ట్ అంటే 31వ తారీఖున, 1వ తారీఖున, 2వ తారీఖున అయితే కూడా మనకు ఫైనాన్షియల్ ఇయర్ అయితే క్లోజ్ అవుతుంది కదా ఈ మార్చి నెలకు సంబంధించి. సో అందుకారణంగా మనకు బ్యాంకులు అన్ని క్లోజ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ సంబంధించి 3వ తారీఖు నుండి అయితే మొదలు పెడతారండి. ఇక 3వ తారీఖు నుండి మొదలు పెట్టినప్పుడు కూడా ఏ విధంగా ఇస్తారని తెలుసుకున్నట్టయితే మీ గ్రామాలు సంబంధించి, మీ మండలాలకు సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ యొక్క మండలాల వారీగా అంటే మండలాల్లో అయితే మండలం వ్యవస్థ సంబంధించి వారు ఆఫీసర్స్ అయితే మీ యొక్క పెన్షన్స్ అనేది అయితే ఇస్తారండి. ఎందుకంటే వాలంటీర్స్ అనేది ప్రతి మంత్కి అమౌంట్ అనేది డ్రా చేసుకొని వారికి అమౌంట్ అంటే ఏ క్లస్టర్కి సంబంధించి 50 ఇళ్ళకి సంబంధించి ఆ యొక్క క్లస్టర్కి సంబంధించి అమౌంట్ డ్రా చేసుకొని ఇచ్చేవారు కదా. సో ఇప్పుడు అమౌంట్ అనేది ఎక్కువ డ్రా చేసుకోవడానికి లేదు, లిమిట్గా ఉంటుంది. కాబట్టి ఈ వ్యవస్థ అయితే తీసుకురావడం జరిగింది. సో మనకు అంటే ప్రతి ఒక్కరు మీరైతే మండలంకి వెళ్ళి మీ ఏ గ్రామాల్లో ఉంటే ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన మండలాల్లోకి వెళ్ళి మీరైతే పెన్షన్ తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. సో ఇందులో ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉందండి. మనకు చూసుకున్నట్టయితే యథావిధిగా అంటే పండు ముసలి వాళ్ళు కావచ్చు, హ్యాండిక్యాప్స్ కావచ్చు, వారైతే కదలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనకు ఈ 3 months వరకు అయితే కంపల్సరిగా మండలంకి వెళ్ళే వారే అంటే వారితో పాటు తీసుకొని వెళ్ళే పెన్షన్ అయితే తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది. ఇంటికి వచ్చి ఇచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి పెన్షన్ అనేది అయితే మండలంలో వెళ్ళి తీసుకోవాలని అయితే చెప్పడం జరిగిందండి. సో ఇదండి మనకు పెన్షన్ సంబంధించి. ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఏమైనా అప్డేట్ అంటే ఇంకా ముందు ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక కంపల్సరిగా వీడియో అయితే చేస్తానండి. మీకు ఈ యొక్క పెన్షన్స్ పై ఎటువంటి అభిప్రాయం ఉందనేది అయితే తెలుసుకోవాలని అయితే ఉందండి. కింద కామెంట్లు అయితే తెలియజేయండి. మీకు ఏ విధంగా ఇస్తే బాగుండు పెన్షన్ సంబంధించి ఈ యొక్క 3 నెలలు అనేది అయితే కూడా కింద కామెంట్లు అయితే తెలియజేయండి. సో ఇదండి ఈ యొక్క పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో అనేది కంపల్సరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అందులో ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతి నోటిఫికేషన్ మీకు మొదటగా అయితే రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.